సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో గైస్, మీరు కూడా ఇలా 3D వీడియో ఎడిటింగ్ చేయాలనుకుంటే సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో మనము ఎలైట్ మోషన్ యూజ్ చేసి మనం ఈ వీడియోని అయితే ఎడిట్ చేయొచ్చు. సో సింపుల్గా మనం 1 క్లిక్లో అయితే చేయొచ్చు. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో స్టెప్ బై స్టెప్ నేను ఎలా చేయాలో చూపిస్తాను. సో నార్మల్గా స్క్రాచెన్స్ చేయాలంటే మాత్రం చాలా అయితే టైం పడుతుంది. సో అది కాకుండా నేను XML ఫైల్ అందుకే ఇచ్చాను. సో డైరెక్ట్ మీద అక్కడ పేస్ట్ చేయడమే. సో వీడియో అయితే రెడీ అయిపోతుంది 1 సెకండ్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఎలైట్ మోషన్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకుందాం. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో XML ఫైల్ అయితే కావాలి మనకి. సో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని టెలిగ్రామ్లో కూడా ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ అప్లోడ్ అని ఉంటుంది. అప్లోడ్ అని క్లిక్ చేసిన తర్వాత ఫైల్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఫైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లోడ్ కంప్లీట్ అని అంటుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోమంటుంది. ఒక 28 ఇమేజెస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో వన్ బై వన్ మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో 28 ఇమేజెస్ కంప్లీట్ అయిన తర్వాత రీప్లేస్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ మీద డన్ అనే ఆప్షన్ వస్తుంది. సో మొత్తం 28 ఇమేజెస్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం డన్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కెమెరా 1 క్లిక్ చేసుకొని ఇక్కడ వీడియోని హైడ్ ఉంటుంది. సో అన్హైడ్ చేసేయండి. సో వీడియో అయితే అయిపోతుంది గాయస్. ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ అయితే చేసుకుందాం. సో వీడియో అంతే గాయస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గాయస్.